దేవుని పరిశుద్ధ నామమున జీసస్ ఆల్మైటీ గారి కుటుంబ సభ్యులందరికీ నా వందనములు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాను. సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నామండి. కర్మేలులోని మాయన్ నంద ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం గల తండ్రి, దయగల యేసయ్య, మీ బంగారు పాదముల లెక్కలేని స్థుతులు స్తోత్రములైనా తండ్రి, ఈ దినమున తండ్రి జీసస్ ఆల్మైటీ గాడ్ లైవ్ ప్రేయర్లో స్త్రీల కూటం జరుగుతుండగా తండ్రి దేవా, ఏ యోగ్యత లేని దాన్ని తండ్రి ప్రభువానైనా మీ పరిశుద్ధ బలియాగం ద్వారా నన్ను నీ శక్తుగా చేసుకొని ప్రభువానైనా నన్ను ఇంతవరకు సజీవురాలుగా ఉంచారు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నీ దయకై మీ కృపకై వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆహ్వానించున్నాను తండ్రి. స్తోత్రములు ప్రభా. నా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకొంచున్నాను తండ్రి. యేసయ్య, మీ శిలువ చాటున నన్ను మరుగుపరుచుకొనండి. నా నోటికి బోరుగా ఉండి ఈ వాక్యాన్ని నైనా తండ్రి మీరే బోధించండి ప్రభా. కార్యం జరిగించండి. అబీగయీలు గురించి ప్రభువానైనా ఏ వాక్యం అయితే మాట్లాడుచున్నారో మేమందరం ఇటు వాక్యాన్ని వినే చెవులను గ్రహించే మనసును నడుచుకునే జీవితం మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో ఉన్న స్త్రీ గురించి ఈ దినమున నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అబీగయీలు ఒక మోటువాడైన నాబాలు యొక్క భార్య. ఆమె రూపసి సుబుద్ధి గల భార్య. నాబాలు ఎవరి సంతతి చెందినవాడు? కాలేబు సంతతికి చెందినవాడు. కాలేబు ఎవరు? ఎరికో పట్టణమును జయించిన తర్వాత యెహోషువ గారి కాలంలో పాలు తేనెలు ప్రవహించే దేశము వాగ్దాన దేశమునకు వేగుల వారిని పంపినప్పుడు 12 మందిలో ఇద్దరిలో ఒకరన్నమాట. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొస్తారు. 2 యెహోషువ కాలేబులు మాత్రమే మంచి సమాచారం తీసుకొస్తారు. పూర్ణ హృదయంతో నిండు మనసుతో దేవుణ్ణి సేవించిన వారు ఈ కాలేబు గారు. అటువంటి వ్యక్తి యొక్క సంతానం నుండి వచ్చిన వ్యక్తి నాబాలు మరి అట్లానే దేవుణ్ణి నిండు మనసుతో ఆరాధించాల్సిన క్యారెక్టర్ కదా. అలా కాకుండా అతను మోటువాడు దుర్మార్గుడు. అంత మంచి దైవజనుని గర్భవం నుండి వచ్చిన వాడు నాబాల్ అనమాట. ఆ నాబాలుకి భార్య ఎవరు? అబీగయీలు. అబీగయీలు ఎటువంటిది? సుబుద్ధి గల భార్య, రూపసి, వివేకవంతురాలు. ఈ దేవుడు వీళ్ళని ఎలా జత చేశారో చూడండి. ఈరోజు మనం అబీగయీలు గురించి నేర్చుకుందాము. ఆమె యొక్క గుణ లక్షణాల గురించి తెలుసుకుందాము. మనం కూడా అబీగయీలు వలె జీవించడానికి ప్రయత్నించుదాము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కథ అందరికీ తెలిసిన విషయమే. మనము కోతకాలంలో పంటను ఎలా కోస్తామో ఇజ్రాయెల్ దేశంలో గొర్రెలు ఎక్కువ విస్తృతంగా ఉంటాయి కాబట్టి ఆ గొర్రెల యొక్క బొచ్చుని కత్తిరించే కాలం ఒకటి ఉంటుందన్నమాట. కర్మేలులో నాబాలు యొక్క గొర్రెలను కత్తిరించే సమయంలో విందు జరుగుతుంది. అప్పుడు దావీదు మహారాజు గారు దూతలను పంపించి ఆ భాగ్యవంతుని దగ్గరికి పంపించి ఏమని అడుగుతారంటే, దావీదు గారు తనకి సహాయం చేయమని అడుగుతారనమాట. అడిగితే దావీదు యొక్క దూతలను పంపించినప్పుడు నాబాల్ అనే మాటల్ని 10వ వచనంలో ఉంటుంది. చూద్దాం. నాబాలు
దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. దావీదు ఎవరో తెలియదంట నాబాలుకి. ఎందుకు తెలియదండి? గొలియాతుని జయించిన దావీదు గారు తెలియదా? ప్రపంచం దేశమంతా తెలుసు కదా, దావీదు చక్రవర్తి. ఆయన అంత ఉన్నత దేవుడైన గొలియాతుని ఫిలిస్తీన్ల చేతిలో నుండి జయించి దేశాన్ని కాపాడిన వ్యక్తి, చక్రవర్తి. అటువంటి వ్యక్తి దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు? ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో చూడండి. నాబాలుని అంత ఇదిగా ఎందుకు అడిగారంటే, నాబాలు యొక్క గొర్రెలకి చుట్టూ ఆయన తను అరణ్యంలో ఉన్నప్పుడు కాపలా కాసి సంరక్షించారనమాట దావీదు గారు, తన యొక్క దాసులు. ఆ మాటలకి ఎవరు అనేసరికి దావీదు గారికి కోపం వచ్చేసి దావీదు పనివారు వెనుకకు తిరిగి దెవ్వ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసి, అంతటా దావీదు వారితో, మీరందరూ కత్తులను ధరించుకునడనగా వారు అతన్ని సంహరించడానికి వస్తారనమాట. అయితే తిరిగి వస్తున్న సమయంలో నాబాలు యొక్క పని వాళ్ళలో ఒకరు వచ్చి అబీగయిలుకి చెప్తారు, ఇట్లా దావీదు గారు వస్తే మన యజమానుడు నేను చేయను అన్నారమ్మా అని అతని దాసుల్లో ఒకరు వచ్చి అబీగయిలుతో చెప్తే ఆమె తను చెప్తుందనమాట, మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు అనేను. అందుకు అబీగయిలు నాబాలుతో, ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరు పడలను గార్ధం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి ఆ గార్ధపం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు ఆమెను చూస్తారు. దావీదును అతని జనులు ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో తన ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడు అని అనుకొని అతని కొన్న వారిలో ఒక మగపిల్లవాడినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయను గాక అని ప్రమాణం చేసినాను. అబీగయిలు దావీదుని కలుసుకొని గార్ధవం మీద నుండి త్వరగా దిగి దావీదు నాకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని ఇట్లన్నా, వెళ్ళినవాడ ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసరాలనైనా నన్ను మాట్లాడినిము. ఆమె ఎంత జ్ఞానవంతురాలో చూడండి. మరి దావీదు గారు కోపగించుకొని ఇలా నేను మీ వాటన్నిటికీ కాపలా ఉండి సంరక్షించినందుకు నేను తనకి ఉపకారం చేస్తే తను నాకు ఇట్లా చేస్తాడా అని ఆమెతో చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆమె త్వరపడి గార్ధవం దిగి అతనికి సాగిలపడి, ఈ దోషము నాదని ఎంచుకొని తన భర్త దోషాన్ని తన దోషంగా ఎంచుకుంటుంది అనమాట. అసలు ఎంత వివేకం గల స్త్రీ! వచ్చే పరిస్థితిని, సమస్య నుండి తను ముందే ఎదుర్కొంటుంది. అసలు ఈ రోజుల్లో మరి మనం మన కుటుంబాల యొక్క సమస్యల్ని, మన బిడ్డల దోషాలని, భర్త దోషాన్ని మన మీద వేసుకొని నాది అని మనం భారం కలిగి ఉంటున్నాం, ప్రార్థించగలుగుతున్నామా? అబీగయిల వల్లే మనం కూడా ఉండి మన భర్తలు ఒకవేళ త్రాగుడు వ్యసనాలకి రక్షణ పొందకుండా ఉండి త్రాగుడు వ్యసనంలో ఏదైనా దుర్వ్యసనాలు కలిగి ఉంటే ఈ యొక్క లోపం నా వల్లే వచ్చిందని మనం తప్పుని మన మీద వేసుకోగలుగుతామా? కానీ అబీగయిల్ అయితే ఎంత చక్కగా ఇది నా దోషం అనుకోనండి అని ఆమె సాగిలపడి దావీదు గారిని అడుగుతుందన్నమాట. అప్పుడు అడిగినప్పుడు దావీదు గారు సరే క్షమించి పంపించేస్తారు, ఆమెను బ్లెస్ చేసి పంపిస్తారనమాట. తర్వాత నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలు నాకు మగవాడొకడును విడవబడినన్న మాట నిశ్చయం అని చెప్పి తన యుద్ధకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి వెళ్ళిపోమ్మని దావీదు గారు చెప్పారు. అప్పుడు అబీగయిల్ తిరిగి వస్తుంది. నాబాల్ దగ్గరకు వచ్చినప్పుడు రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. కనుక తెల్లవారి వరకు
ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకు ఉండెను. అతను ఏమీ దావీదు గారు ఏ హాని చేయకుండా ఆమెను సమాధానంతో పంపిస్తారు. తన సంతోషం తిరిగి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలకి ఇవ్వటానికి నాబాలుకి తనను బ్లెస్ చేసిన దేవుని సొమ్ము, అదంతా దేవుడిచ్చిన దాన్ని బట్టి అతను ఈరోజు అలా ఉన్నాడు. అది గుర్తించకుండా వ్యర్థంగా ద్రాక్షారసము తాగుతూ రాజులు విందు చేసినట్లు అతడు ఇంటి వారితో విందు చేస్తూ త్రాగుచూ అలా మత్తులు ఉంటాడు అనమాట, సంతోషిస్తూ. ఆ సమయంలో అబీగైలు తిరిగి వచ్చిన అబీగైలు ఆ మత్తులో ఉన్న వ్యక్తికి అతనికి ఏమి చెప్పదనమాట. తనకి మత్తు దిగిన తర్వాత ఉదయమున నాబాలు నాకు మత్తు తగ్గి ఉన్నదని అతని భార్య అతనితో ఆ సంగతిని చెప్పగా భయము చేత అతని గుండె పగిలేను, అతడు రాతి వల్లే బిగుసుకొని పోయాను. జరిగినదంతా తర్వాత చెప్తుంది ఆవిడ. ఎంత వివేకం కలిగిన స్త్రీయో చూడండి. రాత్రి చెప్పలేదు మరి అతను మత్తులో ఉన్నాడని చెప్పేసి. ఎంత గ్రహింపుతో ఉన్న స్త్రీయో చూడండి. అప్పుడు చెప్పిన తర్వాత అయినా అతను ఏమన్నా పశ్చాత్తాపడ్డా? తెల్లవారిన తర్వాత చెప్పిన తర్వాత పశ్చాత్తాపడకపోగా రాతి వల్లే మాంస హృదయాన్ని దేవుడిస్తానన్నారు, మెత్తని హృదయాన్ని ఇస్తాను, ఇంకా కఠినపరుచుకొని అలానే ఉన్నాడు అనమాట. కిన్నుడైపోయాడు. తన తప్పు తను తెలుసుకొని క్షమాపణ అడిగినట్లయితే తన జీవితం మంచిగా ఉండేది. అలా చేయలేకపోయాడు. తర్వాత అతను 10 దినాలకి చనిపోతాడు అనమాట. దేవుడే అతన్ని మొత్తాడనమాట. మనం ఎప్పుడైతే ఒక దైవజనులు చెప్పినప్పుడు మనల్ని మనం సరి చేసుకోలేదంటే మన మీదకి ఉపద్రవం అనేది తప్పకుండా వస్తుంది. కానీ దేవుడు అవకాశం ఇస్తానే ఉంటారు. మనం సరి అయ్యే వరకు మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సరి చేయటానికే దేవుని చిత్తం అనమాట. దేవునికి శిక్షించటం ఆయన చిత్తము కాదు. నా బిడ్డ సరి చేసుకొని మంచి మార్గంలోనికి వచ్చి నిత్య జీవమునకు వారసులు అవ్వాలనేదే ప్రభు చిత్తం అన్నమాట. అయితే నాబాలుని యెహోవా ముత్తాడు. ఎందుకు? అతను కఠినపరుచుకున్నాడు, రాతి హృదయం కలిగాడు, పశ్చాత్తాపం అనేది అతనికి రాలేదు. అందువల్ల నాబాలు చనిపోతాడు. నాబాలు చనిపోయిన తర్వాత దేవుడే అతనికి తీర్పు తీర్చాడని దావీదు మహారాజు అనుకుంటారు. ఆ తర్వాత అబీగయీలు యొక్క క్యారెక్టర్ని చూసి అబీగయీలు వివాహం చేసుకోవటానికి ముందుకు వస్తారు. ఈ అబీగయీలు గురించి జరిగిన వృత్తాంతం ఈ అధ్యాయంలో ఉంటుంది. కానీ అబీగయీలు ఏంటి, ఎలాంటి స్త్రీ అనేది మనం కొద్దిసేపు ధ్యానించుదామండి. అబీగయీలు సామెతలు 31 అధ్యాయం చదువుదామండి. గుణవతి అయిన భార్య దొరుకుట 31 అధ్యాయము సామెతలు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. మనకి అన్న ప్రవక్తిని గురించి చెప్పినప్పుడు బ్రదర్ చెప్పి ఉన్నారు మనకి స్త్రీ ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి అనేది. గుణవతి అయిన భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరుకును అన్నారు సామెతల్లో. మరి అటువంటి గుణగణాలు కలిగిన స్త్రీలుగా మనం ఉంటున్నామా? ఆమె చీకటితోనే లేచి 15వ వచనంలో ఉంటుంది. తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు బత్తము ఏర్పరచును. ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. ఇటువంటి స్త్రీగా మనం ఉన్నామా? వేకువనే లేచి మరి మన నడుము కట్టుకోవటం అంటే మనము ప్రార్థనతో మన కుటుంబం కొరకు మనం చేస్తున్నామా? ఇటువంటి గుణాలు కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాము. వేకువనే లేచి మన కుటుంబం కొరకు మన కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించాలి. బ్రదర్ ఇంకో మాట చెప్తారు, మోకాళ్ళ అనుభవం కావాలి. మోకాళ్ళు ఎంత నలిగితే మన ముఖం అంత వెలుగుగా ఉంటుంది. మనం లోకంలో ప్రకాశించి వెలుగుమయంగా ఉండాలంటే మన గదిలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడే మన జీవితాలు వెలుగుమయంగా ఉంటుంది అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు బ్రదర్. అటువంటి ఇక్కడ 30వ వచనంలో ఉంటుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మరి ఆమె రూపసి, సుబుద్ధి గల భార్య, పెనిమిటి మోటువాడు అబీగయీలు యొక్క భర్త నాబాలు. అందం మోసంకరం, కానీ ఆమె అందగత్త అయినను సరే ఆమె ఎలాంటి స్త్రీ? భయభక్తులు కలిగిన స్త్రీ, వివేకము కలిగిన స్త్రీ, సుబుద్ధి గల భార్య. ఇట్లా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.
చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇలాంటి వివేకం కలిగిన స్త్రీలుగా మనము ఉంటే గనక, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతాము. దేవుడు మనల్ని గర్భపరుస్తారంట. తర్వాత గవని యొద్ద పేరుకొనిన వాడే ఉండును ఆమె పెనిమిటి. ఎందువల్ల ఆమె పెన్నిటికి పేరు వస్తుంది? మనము ఎవరి భార్యమే? దేవుడు మన యొక్క సంఘమునకు శిరస్సు యేసయ్య. వధువు సంఘం మన స్త్రీలందరము దేవుని యొక్క భార్య ఉన్నాం. మనం కూడా కొనియాడబడాలంటే మనం దేవుని పనులు చేసి ఆయనకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ కొనియాడబడును. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన శిరస్సు అయిన యేసయ్యకు మనము పేరు తెచ్చిన వారంగా ఉంటాము. గౌనుల యొద్ద మనల్ని చెప్పుకుంటారు. అంటే మనం సంఘంగా ఉన్నాం కాబట్టి, వధువు సంఘంగా ఉన్నాం కాబట్టి మనం అలా జీవించాలనేది ఈ యొక్క అబీగయీల్ ద్వారా మనం తెలుసుకోవాలి. తర్వాత తన దీనులకు చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి చలి తగలకుండా తగులుతుంది అనే భయం ఆమెకు ఉండదంట. అంటే ఆమె తన వ్యాపార లాభం అనుభవించి తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. కుటుంబాన్ని ఎంత సంరక్షిస్తుందో స్త్రీ ద్వారానే కుటుంబం కట్టబడుతుంది అనేది ఈ యొక్క బుద్ధిగల భార్య ద్వారా, అబీగయీల్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. మన సంఘానికి మనము వధువు సంఘం కాబట్టి, మన తల అయిన మన భర్త అయిన యేసయ్య శిరస్సు కాబట్టి, ఆయనకు మనం మంచి పేరు తేవాలి అంటే, మనం ఆయన గణపరచాలి అంటే మనం కూడా భయభక్తులు కలిగి ఉండాలి, జ్ఞాన వివేకం కలిగి ఉండాలి, మెలకు కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, అనేక ఆత్మను రక్షించాలి. ఇటువంటి భారం కలిగి ఉన్నప్పుడు మనం కూడా కొనియాడబడతాం అనేది ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. ఇంకొకటి ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటారు, రోదనము చేయు స్త్రీలను 9వ అధ్యాయము, ఇర్మియా 9వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. ఆలోచింపుడి, రోదనం చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, అంగుళాపు విద్య నేర్పుడి అని 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. అలా మనం రోదనం చేయాలి. పరిస్థితులను బట్టి మనం జడి యొక్క బిడ్డల కొరకు, చంటి బిడ్డల కొరకు వీధుల్లో అంగలార్పు వినిపిస్తుందంట. అదంతా పోవాలి అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం ఎంత భయంకరమైన దినాల్లోనో యవ్వన బిడ్డలు ఎలా పాడైపోయి ఉన్నారో వీరందరి కొరకు మనం ప్రార్థించాలి. మన స్త్రీలందరూ నడుము కట్టుకొని, ఈ స్త్రీల కూటమి ఎందుకు ఏర్పాటు చేశారు? మనం ఒక స్త్రీగా ఉండి అనేక స్త్రీలను మేలుకొల్పి సంఘాన్ని ఉజ్జీవింప చేయాలనేది స్త్రీ యొక్క బాధ్యత. సమరయ స్త్రీ మరి సువార్త చెప్పింది. మగ్దలేని మరియ మొదటి సువార్తను ప్రకటించింది, పునరుద్ధానుడైన యేసయ్య గురించి. అట్లా మనం కూడా మరి స్త్రీలమైన మనము బలహీనులమే, కానీ బలహీనులమైన మన నుండి దేవుడు బలమైన కార్యాలు జరిగించడానికి మనల్ని ఏర్పరచుకున్నారు. మనం వధువు సంఘంగా ఉన్నాం, సార్వత్రిక వధువు సంఘము. మరి మన దేవుని ఘనపరచాలి అంటే మనం కూడా ఇలా వివేకము కలిగి, జ్ఞానము కలిగి, ప్రార్థనాత్మను కలిగి జీవించాలి. అనేక ఆత్మలను రక్షించాలి. మన మీద ఎంతో భారం ఉంది. ఈ స్త్రీల కూటమిలోన ప్రతి ఒక్క స్త్రీ బాధ్యత కలిగి నడుచుకోవాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుందండి. ఒకసారి చూడండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. మనం ఏమేమి ధరించుకోవాలి? ఒక దండకి ముత్యములను ఒక్కొక్కటి గుచ్చినప్పుడు అది ఒక మాలగా ఎలా అవుతుందో మనం కూడా వీటన్నిటిని అలా మనం అమర్చుకోవాలంట. మొదటగా ఏంటి? మన యొక్క విశ్వాసమునకు మంచి గుణం ఉండాలంట, మంచి గుణమునకు జ్ఞానం ఉండాలంట, జ్ఞానమునకు ఆశానిగ్రహం. ఆ స్త్రీలకు ఆశానిగ్రహం అసలు ఉండదు, చూసిందల్లా కొంటా ఉంటాము. జ్ఞానం కలిగి ఉండాలి, సద్గుణం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలి, సహనము, ఓర్పు ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి,
సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోవాలి. ఇవన్నీ 1 by 1 మనం ఎప్పుడైతే అమర్చుకుంటామో అప్పుడు మనము క్రీస్తునందు అనుభవ జ్ఞాన విషయంలో మనం ఎవరమే సోమరులుగా ఉండమంట, నిష్ఫలుగా ఉండమంట. వీటిని కలిగి ఉండాలని పేతురు గారు చెప్తున్నారు. మరి మనం వీటిని ధరించుకుందాము, ధరించుకొని జీవించాలి. మనం స్త్రీలం బలహీన గట్లమే, కానీ ఇవి కలిగి ఉన్నప్పుడు మనల్ని నడుము కట్టుకున్నప్పుడు మనము ఉజ్జీవింపబడి అనేకులను రగిలించగలుగుతాము. ఈ సమయంలో నేను 2 స్త్రీల గురించి చెప్తానండి. సూసన్నా వెస్లీ గారని ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ గారి తల్లి గారు. తనకి 18 మంది పిల్లలంట. 19 మంది పిల్లలు. అయితే రాత్రికాల సమయంలో బిడ్డలు ఒక్కొక్క బిడ్డ దగ్గర చేసి ప్రార్థన చేసి 18 మంది అంటే 8:30 గంటలు ప్రార్థన చేసేవాళ్ళంట ఆవిడ. ఎంత గొప్ప దైవజనుల్ని ఇంగ్లాండ్ దేశానికి ఇచ్చారు. శామ్యుయల్ వెస్లీ, జాన్ వెస్లీ గారు. అసలు ఒక ఉజ్జీవం రగిలిందనమాట జాన్ వెస్లీ గారి సమయంలో. అటువంటి తల్లులుగా మనం ఉండాలనేది దేవుని చిత్తము. మరి మనం కూడా అలా ఉజ్జీవముని తీసుకురావాలనేది దేవుని చిత్తం అన్నమాట. నిజంగా మన స్థితి ఏంటండి? వారి యొక్క మిషనరీల యొక్క త్యాగ ఫలితమే మనం ఈ దినాన ఇంత సుఖవంతంగా ఉన్నామండి. మనం ప్రార్థించుకోగలుగుతున్నాం ఇంత సుఖంగా. మన చేతిలో ఫోను, ఇంత అసలు ఏ శ్రమ పడకుండా దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. ఎంత ప్రయాసపడ్డారు మన దేశానికి వచ్చిన మిషనరీలు. మరి ఎంతో మంది, మరి విలియం కేరీ గారి భార్య ఆవిడ, మరి అసలు ఎంతో మంది వచ్చారు మన దేశానికి. డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య, వీళ్ళందరూ వారి భర్తలను పంపించగలిగారంటే వాళ్ళు ఎంత తెగించి వాళ్ళ దేశాన్ని వదిలి ఇక్కడికి మనకు పంపించి వాళ్ళు సేవ చేయగలిగారు. మదర్ తెరీసా గారు మన దేశంలో మనం కళ్ళారా చూసాము. ఆమె యుగోస్లోవేకియా నుండి వచ్చి మరి బ్రదర్ గారు చెప్పారు ఆ రోజు. నేనైతే ఆ రోజు అసలు నా హృదయం ద్రవించింది. నేను నాకు 10th లో ఉన్నప్పుడు ఆగ్నేస్ అని ఆవిడ చరిత్ర చదివాను, కానీ అసలు బ్రదర్ గారు చెప్పినప్పుడు ఆ కుష్టి వ్యాధులకి ఎంత సేవ చేశారండి. ఆస్తిని వదులుకొని, వస్త్రాలని, అంత సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని వచ్చిన మదర్ తెరీసా గారు మనకు మాదిరి. ఆమె కుష్టి రోగుల్ని పురుగులు క్లీన్ చేయడానికి రాకపోతే నాలుగుతో తీశారండి. అసలు ఆ మాట నాకు అసలు హృదయంలో ఇప్పటికి కూడా అసలు ద్రవిస్తూ ఉంటుంది ఆ వాక్యం. నిజంగా మదర్ తెరీసా గారు లాగా మరి మనం అసలు ఒక్క అడుగు ముందుకు వేయగలిగేమా? ఒక్క పరిస్థితినన్నా మనం ఎదుర్కోగలిగేమా? అట్లా మరి స్త్రీలు వీళ్ళు ఎంత ముందుకు వచ్చారు, నడుము కట్టుకున్నారు. అబీగయిలు తెగించి దావీదు దగ్గరికి వెళ్ళిన తన భర్తను కాపాడుకోవటానికి. మరి అబీగయిలు వంటి క్యారెక్టర్ మనకుందా? మన కుటుంబాలని, మన దేశంలో ఉన్న ఎవరిని బిడ్డలను కాపాడుకోవటానికి మనం అలా వెళ్తున్నామా? ముందుకు వెళ్ళగలుగుతున్నామా? మన యొక్క భర్త దోషాలను మన దోషాలుగా అనుకొని దేవునికి ప్రార్థిస్తున్నామా? తీర్పు దినాన మరి మనం తప్పించబడాలని ఆ లెక్క మన కుటుంబాల్లోని ఎవరి బిడ్డలు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరైనా రక్షింపబడలేకపోతే, మరి దేవా ఈ దోషం నాదేనయ్యా, నా యొక్క ప్రార్థనాహీనత వల్లే నా కుటుంబం రక్షింపబడలేదు ప్రభా, నా బిడ్డలు రక్షింపబడలేదయ్యా అని మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ఆ భారాన్ని మనం వేసుకోగలుగుతున్నామా? మన యొక్క దోషాలన్నిటినీ యేసయ్య సిలువలో భరించి మనల్ని విమోచించి మనల్ని ఇంత సజీవులుగా తన జనాంగముగా దేవుని బిడ్డలుగా చేసుకొని ఆయన కుడిపార్శ్వ మందు కూర్చుని పెట్టుకున్నారే. మరి మన దోషాలని, మన బిడ్డల దోషాలను, మన భర్తల దోషాలను మనం వేసుకొని మనం భారం వహించి మోకరించి మన మోకాళ్ళను వంచి నలగొట్టుకొని మన జీవితాన్ని చేయగలుగుతున్నామా? కనీసం దినములో అరగంట అయినా మన కుటుంబాల కొరకు ప్రార్థించగలుగుతున్నామా? దేశము కొరకు ప్రార్థించగలుగుతున్నామా? ఎవరి బిడ్డల కొరకు ప్రార్థించగలుగుతున్నామా? ఇది నాన్న ప్రతి ఒక్కరూ స్వపరీక్ష చేసుకోండి. అబీగయిలు వల్లే జ్ఞానంగా కలిగి ఉండాలనేది నా ఆశ అండి. ప్రతి ఒక్కరూ అలా జీవించుదాం. చిన్న దోషాలను ఎంచుకొనకుండా సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు సహించుకుంటూ 2-3 స్త్రీలను ఒక చోట చేరితే మనము లోకం అంతా తిరిగి వస్తామంట, కానీ ఒక యేసయ్య కార్యాన్ని చెప్పుకోలేకపోతామంట. మరి స్త్రీలము మనము అటువంటిది ఆ ట్యాగ్ లైన్ని తీసేసి స్త్రీలంటే ప్రపంచం తిరిగి వస్తారనేది కాకుండా, అమ్మో ఈ స్త్రీలా వీళ్ళ ఉజ్జీవాన్ని రగిలించారని ఒక
కొత్త ఒరవడిని తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దామండి. మన మీద ఉన్న దాన్ని తీసివేసేసుకొని మనము ఈ స్త్రీలు ప్రార్థించినప్పుడు ఇన్ని కార్యాలు జరిగినాయి అని చెప్పేసి మనము చేయాలి. మిరియాము ప్రవక్తిని వల్లే స్తుతించే మనసు మనకు ఉండాలి. దెబోరా వల్లే తెగించే మనసు ఉండాలి. అబీగయీలు వల్లే జ్ఞానం కలిగి ఉండాలి. ఎస్తేరు వల్లే ఉపవసించే స్త్రీలుగా మనం ఉండాలి. ఎంత 8 మంది ఉన్నారంటండి ప్రవక్తని. అన్నా వల్లే ప్రార్థించి 84 సంవత్సరాలు మరి ఆమె భర్తను వదిలిపెట్టింది. భర్త చనిపోయిన తర్వాత దేవాలయంలో దేవుని కొరకు ఎదురు చూసిన స్త్రీ వల్లే మనకి 30-40 సంవత్సరాల జీవితంలోనే మనం ఇంకా బలహీనులుగా ఉండి అనారోగ్యాల పాలై ఈ పరిస్థితులను బట్టి మనం ఇట్లా ఉన్నాం. కానీ మరి 84 సంవత్సరాలు అన్న ప్రవక్తని మందిరంలో ఎలా కనిపెట్టుకొని ఉంది దేవుని కొరకు. విమోచనపడిన వారితో కూడి దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉందంట. మరి మనం అలా ప్రార్థించగలుగుతున్నామా? దేవుని గురించి మనం ప్రకటించగలుగుతున్నామా? కానీ ఈ దినాన మనకి యొక్క స్త్రీల కూటమిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసేది అనేది ప్రతి ఒక్కరూ గ్రహించండి. అందరూ ముందుకు రావాలి. అందరూ దేవుని కొరకు ముందుకు రావాలి, ప్రయాసపడాలి. ఒకరినొకరం సహోదర ప్రేమ కలిగి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లు మరి మనం కూడా ఒకరినొకరం సహించుకుంటూ నాకంటే ఇతరులు గనులు అన్నదే మనం దేవుని ప్రేమ అన్నమాట. నిన్ను వల్లే నీ పొరుగు అన్ని ప్రేమించమన్నారు యేసయ్య. అది మొదటి ఆజ్ఞ అన్నది. మనం ఇతరులని అలా ప్రేమిస్తూ సహిస్తూ వివేకము కలిగి జ్ఞానము కలిగిన స్త్రీల వల్లే, ఎస్తేరు వల్లే, ఒక రూతు వల్లే. రూతు గారు మోయాబు అన్య స్త్రీ, అన్య దేశం నుండి వచ్చేసి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఎలా మరి యేసు ప్రభు వారి వంశావళిలో ఒక మొత్తం అయ్యారు రూతు గారు. అలా మరి దేవుని కొరకు మనం ముందుకు వద్దామా? అబీగయీలు వల్ల తెగించుదామా? ఎస్తేరు వల్ల ఉపవసించుదామా? ఈ దినాన ప్రతి ఒక్కరు యోచించండి, స్వపరీక్ష చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అసలు ఈ దినాన ప్రతి ఒక్కరు ఎవరికి వారు తీర్మానించుకోనండి. మనము విజ్ఞాపన చేసే స్త్రీలుగా దేవుడే చెప్పాడు, విజ్ఞాపనం చేసే స్త్రీలను కనుగొనే వారిలో యేసయ్య నేను ముందున్నాను తండ్రి. బుద్ధిగల కనికల వల్లే మన యొక్క హృదయాల్లో సిద్ధులలో వాక్యం నింపుకొని యేసయ్య నేనున్నానయ్యా, నీ కొరకు నేను వస్తాను ప్రభా, నా తల అయిన మిమ్మల్ని నేను గౌరవించగలగటానికి నేను ముందుకు వస్తాను ప్రభా అని ప్రతి ఒక్కరూ నడుము కట్టుకుందామండి. ఇది నాన్న అందరము ఈ సమయంలో ప్రార్థించవలసిందిగా నేను కోరుచున్నాను. తండ్రి ఈ వాక్యం దీవించి ఆశీర్వదించి ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, ఈ విత్తన వాక్యమును బట్టి వందనాలు దేవా. ఒక్కరి హృదయంలో అయినా ఈ వాక్యం ఫలింపచేయమని వేడుకొంచున్నాను. ప్లీజ్ దేవా, అబీగయీలు వల్లే తండ్రి నైనా జ్ఞానముగా ప్రవర్తించడానికి మాకు సహాయం చేయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నారు. మరి మేము అటువంటి గుణ లక్షణాలను కలిగి, సహోదర ప్రేమను కలిగి, దయను కలిగి, ఆశ నిగ్రహం కలిగి జీవించి ప్రభువానైనా మా ఇతరుల దోషాలను మా దోషాలుగా ఎంచి దేవానైనా మేము భారంతో ప్రార్థించే స్త్రీలుగా మమ్మల్ని లేవనెత్తమని వేడుకొంచున్నాను. అయ్యా, ఈ వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. దేవా, ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చెల్లించుకొంచు యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.